ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కావేరి, మీతోని బోనమ్మ అర్జున్ బాబు గిట్లా మన ఇంటికొస్తారేమో అనుకున్నా. రాలేదా బిడ్డ? కావేరి, ఏమైందమ్మా? ఆ కండ్లల్లో నీళ్ళేంది? ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? గంగా, ఏందే? ఆడేమన్నా అయ్యిందా? అవునమ్మా. ప్రియ వల్లే మీ కుటుంబం నష్టపోయిందని, ప్రియ వల్లే మీ అక్క ప్రేమ కూడా నష్టపోయిందని నన్ను నమ్మించడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది గంగా. అది నువ్వు మీ అక్క కలిసి కల్పించి నన్ను నమ్మించాలని చూస్తున్న పచ్చి అబద్ధం. ఇదంతా మీ వెనకుండి నడిపిస్తోంది మీ బావ శివ. డ్రామాలాడింది, మోసం చేసింది ప్రియ కాదు, నువ్వు. ఏందమ్మా గిది? ఇంతలోనే మళ్ళా గిట్ల ఉడేంది? నీ మనసుల మాట అర్జున్ బాబుతోని బయట పెడితే ఈ అపోహలు బాధలు అన్ని తీరిపోతేనే కదమ్మా గింత చేసిండ్రు. అయినా గీ కొత్త చెక్కులేందే? ఇదంతా నా మూలంగానే అయిందేమో అనిపిస్తుంది బిడ్డ. గాదినం దేవుడు బాబు విషయం చెప్పొద్దని నిన్ను నేను ఆపటం వల్లనే మనం కావాలనే తప్పు చేసినామని అర్జున్ బాబు మనసుకి అనిపించినట్టుంది. లేదంటే దేవుడు బాబు నీ గురించి, కావేరి గురించి గిట్లెందుకు అనుకుంటాడో? దీనిలో నువ్వు చేసిందేముందమ్మా? దేవుడు బాబు విషయం బయట పెట్టకుండా మనని బెదిరించింది ప్రియా. దాని మూలంగానే కదమ్మా ఇదంతా అయ్యింది. ఇయాల దేవుడు బాబు అక్కని ద్వేషించి నీకి గిట్ల మాటలు అన్న నీకి అన్నిటికీ కారణంగా ప్రియనే కదమ్మా. అవును గంగా, ప్రియనే గిదంతా చేసింది. అర్జున్ బాబు మనసుని లేనిపోని అబద్ధాలతోని మొత్తం ఖరాబ్ చేసుంటది. లేకపోతే గంత ప్రేమించిన మనిషి గింతగనం కావేరిని ఎట్లా అపార్థం చేసుకుంటాడు? అమ్మా, అర్జున్ బాబు ప్రియ చెప్పుడు మాటలకి అపార్థం చేసుకున్నంత మాత్రాన మనసులో ప్రేమ యాడికి పోదు కదమ్మా. అయినా నా మీద అర్జున్ బాబుకి ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదా? తెలుసు. నా కోసం అర్జున్ బాబు తన ప్రాణమే లెక్క చేయలేదు. అంత ప్రేమ ఇయాల ప్రియ ఏదో చెప్పిందని మనసుకెళ్ళి నశించిపోతుందా? అది ఎప్పటికీ జరగదు. అర్జున్ బాబు మనసుని కమ్మినా గాపార్దపు పొరని తొలగించి నా ప్రేమని నేను గెలిపించుకుంటాను. నా దేవుడి బాబును నా ప్రాణం పోయినా దూరం చేసుకోను. అబద్ధాలు చెప్పి అర్జున్ బాబును నాకు దూరం చేయాలనుకున్న ప్రియకి బుద్ధి చెప్పి అంట్ల నుంచి తరిమేస్తాను. మనవడా, నాని, మీరొచ్చింది కావేరి గురించి మాట్లాడడానికే అయితే నేను మాట్లాడడానికి, సమాధానం చెప్పడానికి కూడా ఏమీ లేదు. దయచేసి నన్నిలా ఒంటరిగా ప్రశాంతంగా వదిలేయండి. అర్జున్, అంత ప్రేమించిన అమ్మాయి గురించి ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు నాన్నా? కొంచెమైనా బాధగా అనిపించడం లేదా? కొంచెం ఏంటమ్మా, ప్రాణం పోయే ముందు అనుభవించేంత బాధను అనుభవిస్తున్నాను. తనని ప్రేమించిన పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే కదమ్మా. అర్జున్, ఏంటి నా మాటలు? ఎవరో ఏదో చెప్పారని కావేరిని అలా అనుమానించడం చాలా తప్పు నాన్నా.
నాది అనుమానం కాదమ్మా, మోసపోయాను అన్న బాధ. అయినా ఎవరో ఏదో చెప్పారని నేనెందుకమ్మా నన్ను నేను బాధ పెట్టుకోవాలి? అమాయకత్వం, మంచితనం అనే 2 కత్తులతో ఆ కావేరి నా గుండెని చీల్చేసిందని కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది కదమ్మా. అర్జున్, నువ్వు అర్థం చేసుకున్నదే నిజమని అంత గుడ్డిగా ఎలా అనుకుంటావు నాన్నా? కావేరికి నిన్ను మోసం చేయాల్సిన అవసరం ఏముందో నాకొక్క రీజన్ చెప్పు చాలు. కావేరి మన నుండి డబ్బును ఆశించిందా? లేదంటే ఈ ఆస్తి తనకి కావాలని నిన్ను వంచిందా? అంత మాదిరి టాలెంటు నీకుదా ఉంది కాని కావేరికెక్కడిది? టింగ్ టింగ్. కావేరిని నా ఇంటి కోడలుగా రమ్మని నేను అర్థించాను నాన్నా. ఆ అమ్మాయి ప్రేమ కోసం నువ్వు కూడా తప్పించిపోయావు నాన్నా. నిజంగా నువ్వన్నట్టు కావేరి మనసులో తప్పుడు ఆలోచనే ఉండుంటే తనకున్న అవకాశానికి ఈ పాటికి నిన్ను ఎప్పుడో పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో రాణిలా బతికేది. అంతేకాని తనకున్న పరిస్థితులకి తల ఉంచి అలా శివుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేదే కాదు అర్జున్. పావం, నిజం కదా ప్రియా? నోర్మోయ్. అర్జున్, ఒకసారి వాస్తవంలోకి వెళ్ళి ఆలోచించు నాన్నా. కావేరి మనసు నాకన్నా క్షుణ్ణంగా నీకే తెలుసు నాన్నా. అర్జున్, నీకసలు కావేరి గురించి, ఆ గంగ గురించి ఈ విషయాలు చెప్పిందెవరు? ప్రియా. ప్రియా నిజం చెప్పిందని నువ్వెలా నమ్ముతున్నావు? ప్రియాకి కావేరి గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? మొదట్నుంచి ప్రియా మా ఇద్దరిని కలపడానికే ప్రయత్నించింది, విడదీయడానికి కాదు. విడదీయాలని ప్రియా కనిపించిందేమో, అవకాశం దొరికిందని నీకు కావేరి గురించి అలా చెప్పిందేమో. ఇలా కూడా అనుకోవచ్చు కదా అర్జున్. అన్ని చూసిన మాదిరి కరెక్ట్ గా చెప్తుండాది కదా ప్రియా? కాకి పిన్ని, నీ ఏదో కామెంటరీలో ఆపు. టింగ్ టింగ్. అక్కడ అత్తయ్య బావ మైండ్ని పూర్తిగా మార్చేసేలా ఉంది. అలా జరగడానికి వీల్లేదు. మనవడా, ప్రియని నువ్విప్పుడు చూస్తున్నావేమో కాని దాని తండ్రిని కూడా మేము చిన్నప్పటినుంచి చూసిన వాళ్ళం. మనుషుల బ్రతుకుల్లో నిప్పులు పొయ్యటం ఆ రక్తంలోనే ఉంది మనవడా. కాకి పిన్ని, ఆ ఇద్దరూ కలిసి నా బండారాన్ని బద్దలు కొట్టేసేలా ఉన్నారు. వెళ్ళి ఏదో ఒక చెయ్యి. అమ్మో నేనా? వెళ్ళు వెళ్ళు.